అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవాః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురువగా యజ్ఞము విద్యుక్త ధర్మము నుండి ఉద్భవిస్తుంది. సకల దేవతలు శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహాంగాలు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుపబడింది. ఆ శ్రీకృష్ణుడిని పూజించినప్పుడు అప్రయత్నంగానే దేవతలు కూడా పూజింపబడతారు. ఈ దేవతలందరూ లోక కలాపాలను నిర్వహించడానికి నియమింపబడిన పాలకులు. వీరి సంతృప్తి కొరకు యజ్ఞాలను చేయగా వారు ప్రసన్నులై ఈ సృష్టిలోని అన్ని జీవరాశుల పోషణకు అవసరమైనట్టి గాలి, నీరు ఇటువంటి వాటిని సరఫరా చేస్తారు. ఆ శ్రీకృష్ణ భగవానునికి సమర్పించిన నైవేద్యము ఆహారంగా తీసుకున్నప్పుడు అది మనల్ని భౌతిక ఆసక్తి నుండి కాపాడుతుంది.